నిజం నీతో చెప్పి ఇకనైనా గంగని గంగని చెప్పేదానికి గంగ అప్పగించు. అత్తమా మంగ దేవుడి రాతో ఏవో గాని గుడిసెలో పెరగాల్సిన నీ బిడ్డ జమీందారింట్లో పెరిగింది. జమీందారింట్లో పెరగాల్సిన గంగ గుడిసెలో పెరిగింది. నేను లేను కదా అని ఎవరైనా దాని మీద జాలి చూపించినా, కనికరం చూపించినా, తిండి పెట్టినా నాకు చెప్పు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అలాగే అమ్మా. అమ్మమ్మా, అమ్మమ్మా, ఏంటమ్మా? అమ్మమ్మా, ఎవరో వచ్చారు చూడు. ట్రస్ట్ వాళ్ళు మంగ గురించి వచ్చినట్టున్నారు. అయ్యో, సమయానికి మంగ కూడా లేదు. ఏం చెయ్యాలి?
వాళ్ళతో ఏమని చెప్పాలి? అమ్మ గంగా, లోపలికి రమ్మా. నేను రాను. రాజేశ్వరమ్మ రావద్దని చెప్పింది. అయ్యో, రాజేశ్వరికి నేను చెప్తాను. నువ్వురా, నువ్వురా, నువ్వురా. ఓకే ఓకే ఓకే, వెళ్దాం పద. అలాగే సార్. కూర్చో 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 కూర్చో. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి, మీరు కూర్చోండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఏంటండి, ఒక్క ఫోన్ కూడా చేయకుండా వచ్చారు? అదేంటి, మేం వస్తున్నామని భూషణం గారికి ఫోన్ చేసి చెప్పాంగా, మీతో చెప్పలేదా? భూషణానికి ఫోన్ చేసి చెప్పారా? చెప్పాం మేడం. ఒక్క నిమిషం. ఒరే భూషణం, భూషణం. ఏంట్రా? ఏంటక్క? అదే ట్రస్ట్ వాళ్ళు మన ఇంటికి వస్తున్నారని ఫోన్ చేసి నీకు వెళ్ళి చెప్పారా? చెప్పారక్క. మరి నాకెందుకు చెప్పలేదు? అదే నాతో చెప్పారు కదా, నీతో చెప్పుండరు అంతే కదా సార్? నేను అడిగింది వాళ్ళెందుకు చెప్పలేదు అని కాదు, నువ్వెందుకు నాతో చెప్పలేదు అని. సారీ అక్క, మర్చిపోయాను. నీ సంగతి తర్వాత చెప్తాను. చెప్పండి సార్, ఏంటిలా వచ్చారు? ఈ రోజు మంగ బర్త్డే కదా, విషయం చెప్పి మా పని కూడా కంప్లీట్ చేసుకుని వెళ్దామని. మీ పనా? ఓ, మీకు చెప్పలేదు కదూ. భూపతి వర్మ గారు రాసిన వీలునామా ప్రకారం మంగకి 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆస్తి మొత్తం ఆయన మనవడు లేదా మనవరాల పేరు మీద మార్చాలి. ఈ రోజు మంగకి 7వ సంవత్సరం వచ్చింది కాబట్టి ఆస్తి ఆమె పేరు మీదకి మారుతున్నట్టుగా ఆమెతో వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుంది. మంగతో వేలిముద్రలు పెట్టించాలా? కానీ అది లేదుగా. ఏంటి, మంగ లేదా? ఉంది ఉంది. ఎక్కడుందక్క? పైన గదిలో ఉంది. నూరెత్తామంటే చంపేస్తా. వాళ్ళకి మంగ లేదన్న విషయం తెలియనివ్వకు. మంగ లేకుండా సంతకం ఎలా పెట్టిస్తావు? అది నేను చూసుకుంటాను. నువ్వు నోరు జారావు, ఇద్దరిని చంపి పారేస్తా. నువ్వు చెప్పొద్దన్నావు కదా వదినా, మేమెందుకు చెప్తాం? 10 నిమిషాలు కూర్చోండి, నేను మంగని తీసుకొస్తాను. ఆ ఫైల్ ఇటు ఇవ్వండి. బోనా, అక్క మంగన్ బదులు గంగన్ తెస్తున్నట్టవా? ఖచ్చితంగా అదే చేస్తుంది. చూద్దాం పదా. ఏందమ్మమ్మా, వాళ్ళ ముందు నేను మంగళ రావాలా? ఎందుకు? ఎందుకంటే మంగ బదులు నువ్వు వేలిముద్రలు వెయ్యాలి. లేదంటే రాజేశ్వరమ్మకు రావాల్సిన కోట్ల రూపాయల డబ్బు పోతుంది. అమ్మో, నేను రాకపోతే జమీందారమ్మ డబ్బు పోతదా? అవును తల్లి, వాళ్ల ముందు నువ్వు మంగలా నటించు చాలు. వాళ్ళు నన్ను చూసి మంగ కాదనరా? వాళ్ళింతవరకు మంగని చూడలేదు కాబట్టి నిన్ను చూపించి మంగ అంటే నమ్మేస్తారు. సరే, వస్తానమ్మమ్మ. నా బంగారు తల్లి, పద నిన్ను రెడీ చేస్తాను. అక్క, ఇది అన్యాయం అక్క. దీనికి మేము ఒప్పుకోం. ఈ విషయం వెంటనే రాజేశ్వరికి చెప్తాం. ఆగండి, రాజేశ్వరికి చెప్పారో చంపేస్తా. అయితే ట్రస్ట్ వాళ్ళకి చెప్పేస్తాం ఇది మంగ కాదు గంగ అని. పదా. అమ్మో, వీళ్ళు అన్నంత పని చేసేలా ఉన్నారే. నువ్వు ఇక్కడే ఉండు, నేను వాళ్ళ రాపాలి. సార్ 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 సార్, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వాట్? మమ్మల్ని మోసం చేయడం ఏంటి? ఎవరు చేస్తున్నారు? వీళ్ళే 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 ఎవరు? వీళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఏం మోసం చేశారు? మీరొచ్చి ఇంతసేపు అయినా టీ కానీ కాఫీ కానీ ఇవ్వకపోవటం మోసమే కదా. 1 మినిట్. ఏ లక్ష్మి, సార్ వాళ్ళకి కాఫీ తీసుకురా. అది కాదు. మీతో మాట్లాడాలి, లోపలికి రండి. మేము రా. రాకపోతే మీ బ్యాగులన్నీ రోడ్డు మీద ఉంటాయి, ఓకేనా? అయితే వస్తాం. ఒక్క నిమిషం. రా రా. ఏంటో చెప్పండి. ఇప్పుడు ఈ గది తలుపులు వేసేసాననుకో, మీరు రాగలరా? రాలేము. రాలేము. అయితే వెళ్ళొస్తాను, మీరు ఇక్కడికి రావాలి.
తలుపు తీ అక్క. అక్క, ఆ, ఆ, మోసం. తీస్తాన్రా. వాళ్ళు వెళ్ళాక అప్పటి వరకు ఇక్కడ చావండి. అక్క 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 ఛ! తలుపు తీ అక్క. తీయొద్దురా. అక్క ఛ! ఏ గౌరీ, ఎక్కడ చచ్చావే? రా బయటికి. ఏ గౌరీ, రావే బయటికి. గౌరీ, ఏ గౌరీ. ఎవరూ లేరమ్మా. ఎక్కడికెళ్లారు? తెలీదమ్మా. ఎప్పుడొస్తారు? తెలీదమ్మా. ఉంచు. వాళ్ళొస్తే నాకు ఫోన్ చేయి. నువ్వు అడిగినంత డబ్బిస్తా. అట్టగే. గౌరీ, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళడం ఎలా? ఆ, రాజేశ్వరికి ఫోన్ చేస్తే? సూపర్ ఐడియా. వెంటనే రాజేశ్వర్కి ఫోన్ చేస్తా. నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏటోదిన ఎడుతున్నావు? మా అమ్మ గుర్తుకొచ్చిందా? అవునా, నేను చేసిన పాపాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. చచ్చా, నువ్వేడు పాపాలు చేసావు వదిన? ఆమెను అమ్మలా చూసుకున్నావు. ఆమె గురించి తెలియక కొన్నిసార్లు చాలా బాధ పెట్టాను. నన్ను క్షమిత్తదో లేదో. తెలియక చేసినవే కాబట్టి క్షమించేత్తదిలే. నా తరడుకు నడుతావేటి? బేకనాడు నడు. మంగని ఏమనకు, తను బాధపడుతుంది. ఓహో, అర్థమైనదిలే. నువ్వు ఇప్పటిదాకా మాట్లాడుతుంది మా అమ్మ గురించి కాదు, ఈ బంగ గురించి అని. నడవలేకపోతున్నావా? నడవలేకపోతే ఎత్తుకుంటావా? నీ పక్కన నడుస్తుంటే కంపు కొడుతుంది. ఇదిగో పెద్దాయనా, దండాలమ్మా. ఆ గౌరీ వాళ్ళు ఎక్కడికెళ్లారు? తెలీదమ్మా. ఎప్పుడొస్తారో తెలుసా? అది కూడా తెలీదమ్మా. వాళ్ళు వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయి. అలాగే అమ్మా. ఇది నా కార్డ్, దీని మీద నా నంబర్ ఉంది. అలాగే అమ్మా. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. సరే అమ్మా. ఛీ, మళ్ళీ పశువుల పక్కలో ఉండాలా? ఛీ, వెదవ జన్మ. ఇగో, నీకే కట్టం రాకుండా చూసుకుంటా. లోపలికి పద. నీ ముఖం చూడడమే పెద్ద కష్టం, అంతకు మించి కష్టాలుంటాయా?
మా అక్కని తిడతావే? ఏ గంటనా ఆగు, చిన్నపిల్ల ఏదో తెలియకందిలే. లోపలికి పోదాం పద. రా. మావా మంగ తన కూతురని తెలిసాక మా వదిన చాలా మార్పు వచ్చేసినది కదా. అవునే, తెల్లని కళ్ళకి పుల్లని కళ్ళకి ఉన్నంత తేడా ఉందే. కర్మ. ఛీ, రమ్మే, పద. జమీందారు వంశానికి వారసురాలయ్యుండి జమీందారు కడుపున పుట్టుండి జమీందారులా నటించాల్సిన కర్మ పట్టింది. కన్న తల్లితోనే చీ కొట్టించుకుని బయటకు గెంటేసే పరిస్థితి వచ్చింది. అది పోవాలన్నా, రాజేశ్వరి నిన్ను అంగీకరించాలన్నా, నిన్ను జీవితాంతం ఇక్కడే ఉండనివ్వాలన్నా ఒక్కటే మార్గం. ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీదకి రావాలి. న్యాయంగా, ధర్మంగా నీకు రావాల్సిన ఆస్తి నీ పేరు మీదకి రావాలి. ఏందమ్మమ్మ అట్టేస్తున్నా? ఏం లేదు, ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. నా దిష్టి తగిలేలా ఉంది. సరే సరే, నేను చెప్పింది గుర్తుంది కదా. అక్కడ వాళ్ళు ఏం అడిగినా నన్ను చూడు, ఏం చెప్పాలో సైగ చేస్తాను. అర్థం చేసుకుని అలాగే చెప్పు. నా పక్కన నువ్వు ఉండగా నాకేం భయం అమ్మమ్మ? వాళ్ళు నన్ను చూసి మంగ అనుకున్నట్టు చేయకపోతే నా పేరు గంగనే కాదు. గంగ కాదు, మంగ. అట్టానే ఇప్పటి నుండి నా పేరు మంగనే. సరే వెళ్దాం పద, రా. ఏమైందండి? రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? అవును, సైలెంట్ లో ఉందేమో, తీయట్లేదు. ఈ గదికి వేరే దారుందేమో చూద్దాం రండి. అవసరం లేదు, పని వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి తలుపు తీస్తారు. సూపర్ ఐడియా. తొందరగా ఫోన్ చేయండి. హలో సార్. అరే, ఎక్కడున్నారా మీరు? ఆహా, మీ మనవరాలను చూస్తుంటే అచ్చు రాజేశ్వరీదేవి గారిని చూసినట్టే ఉంది మేడం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, కూర్చో. ఆహా, జమీందారీ పుట్టక పుట్టినా ఏం వినయం, ఏం విధేయత. మరి పెంపకం ఎవరిది? జగదీశ్వరీదేవి గారిది. అవునవును, మీరేమైనా అడగాలంటే మీరు అడగండి. అవతల మాకు కాస్త పనుంది. ఓకే మేడం. అమ్మ మంగ, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. అమ్మో, ఈయనేమడిగాడో అర్థం కావట్లేదు. నీ పుట్టినరోజు నెల, సంవత్సరం అంట చెప్పు. నో, మేము అడిగిన ప్రశ్నలకి మమ్మల్ని చూసి సమాధానం చెప్పాలి, ఇంకెవరి వైపు చూడకూడదు. చచ్చింది గొర్రె. నా వైపు చూడకపోతే దొంగ ఆన్సర్లు ఎలా చెప్తుంది? ఇలా ఇరుక్కున్నానేంటి దేవుడా. చెప్పమ్మా, నీ పుట్టిన తేదీ వివరాలు చెప్పు. అమ్మో, అమ్మమ్మ వైపు చూడకుండా ఎట్టా చెప్పాలి? దేవుడా, ఏదో ఒక దారి చూపించు స్వామి. ఏం దారి చూపించావయ్యా? నీకు తెలుసా లేదా? తెలుసు సార్. అయితే చెప్పమ్మా. 3వ రోజు
రోజు? 5వ నెల 2012. వెరీ గుడ్. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 2. వెరీ గుడ్. నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్ సార్. వెరీ గుడ్. చివరి ప్రశ్న, 100 కోట్లు నీ చేతికిస్తే ఏం చేస్తావు? అది 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 అది